ప్రభునందు ప్రియమైన దేవుని సంతమా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇదేనా మనం చదువుకున్న లేఖన భాగంలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు నేర్చుకోవడానికి ముందుగా వాక్య భాగంలో చాలా ప్రాముఖ్యమైన సంగతులు మనకి గుప్తమై ఉన్నవి. వాటన్నిటినీ మనము వివరంగా నేర్చుకోవడానికి చాలా సమయం ఉంది. కానీ ఈరోజు చివరి దినము కనుక, చివరి గంటల్లో ఉన్నాము కనుక ఈ సమయంలో కొద్ది సంగతులు నేను మీతో ముచ్చటించాలని, ధ్యానం చేయాలని మీతో కలిసి నేను ఇష్టపడుతున్నాను. ఒకసారి మీరు అందరూ లేచి నిలబడినట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. ఎందుకని అడిగితే, ఆరంభంలో మనం చేసిన విజ్ఞాపన దేవుని ఆత్మ ప్రోక్షణ ద్వారా మనల్ని కొంతవరకు ఆత్మీయంగా నడిపించడానికి సహకరిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ఒక్క క్షణము దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ తాళ్ళు వంచండి, అందరూ కళ్ళు మూసుకోనండి. ఒక్కసారి చిన్న ప్రార్థన. ప్రియుడైన మా తండ్రి, మీ మహిమగల నామమున పూస్తుతులు అర్పిస్తున్నాము నాయన. ఈ రాత్రి మీ సన్నిధికి మేమందరం మునిచేసి మీ ఆత్మను మేము సమృద్ధిగా పొంది మీ ఇష్టాన్ని, మీ చిత్తాన్ని నెరవేర్చడానికి, నేర్చుకోవడానికి ఏమైతే ఇంకా మిగిలిపోయినావో మా జీవితంలో, ఇంకా ఏమైతే కొరత ఉన్నదో మా బ్రతుకులో నాయన సరిచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీరు అక్కడ ఆసన్నమైతే ప్రభువా, మేము సిద్ధపడిన కన్యకల వలె మేమందరము మీ స్వరము విని మీరు తలుపు తెరిచినప్పుడు మేమందరము మీతో నాయన ఆనందించడానికి ఆ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించు భాగ్యము మా అందరికీ దాయిచేయమని విజ్ఞాపన చేస్తున్నాం. సిద్ధపాటు కొరకై మేము మీ సన్నిధికి వచ్చాము ప్రభువాని ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థన మీరు ఆలకించండి. మీ పరిశుద్ధాత్మ శక్తిని మీ భవంతట్లో ఉంచమని విజ్ఞాపన చేస్తున్నాం. అంధకార శక్తులు, చీకటి శక్తులు నాయనా నజరేయుడైన యేసు నామములో లయపరచండి. మీ పరిశుద్ధాత్మ శక్తితో నాయనా ఈ హాలంతటిని, ఆవరణం అంతటిని నింపి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, దీనుడు నాయన నన్ను నీ శిలువ చాటును మరుగుపరిచి నా ఆలోచనలు, నా తలంపులు మీ బలిపెట్టి మీద నా గిన్నెతో కాల్చి దహించి మీ ఉద్దేశములతో, మీ తలంపులతో కూడి వచ్చిన అందరికీ కావలసిన ఆత్మీయ ఆహారం మీరు అందించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. గట్టిగా చెప్పండి ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అందరూ కూర్చోండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, అపోస్తుడైన పౌలు గారు ఆయన విశ్వాస జీవితానికి ఆదర్శప్రాయం, అంటే ఆనవాలు, ఒక సూచన లేకపోతే ఒక ఆనవాలుగా ఉండటానికి అపోస్తుడైన పౌలు గారు ఆయా సంఘాలలో చేసిన పరిచర్యని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ దినము మనం చదువుకున్న లేఖనంలో చాలా అతి ప్రాముఖ్యమైన అంశాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. 2వ పత్రిక 5వ అధ్యాయం. ఈ 5వ అధ్యాయము రెండు ప్రాముఖ్యమైన భాగాలుగా, 2 భాగాలుగా విభాగించబడింది. మొదటి భాగంలో శరీరం అనే ఈ గుడారంలో, ఈ మట్టితో నువ్వు చేసుకున్న ఈ శరీరం అనే ఈ నివాసంలో పరిశుద్ధమైన నీ ఆత్మ నివసించటానికి అర్హత లేని మా జీవితానికి ఎట్టటి అర్హతనిచ్చావు నాయన. నువ్వు ఇచ్చిన అర్హతని ఈ శరీరం గుర్తించలేకపోయింది. కాబట్టి నీ ఆత్మ ద్వారా ఈ శరీరానికి కొంత శక్తినిచ్చి తత్ఫలితంగా మీరు ఏ చిత్తముతో ఈ గుడారంలో నన్ను ఉంచావో, లేకపోతే నీ ఆత్మ ఉంచావో అది నేను గ్రహించడానికి సహాయం దయచేయనాయన అని భక్తుడు చేస్తున్న విజ్ఞాపన అర్థం చేసుకున్న అపోస్తుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. నాయన, మనం ఈ గుడారంలో చాలా స్వల్ప కాలం మాత్రమే ఉంటాం. ఈ స్వల్ప కాలంలో ఆయన చిత్తం ఏంటో ఒకసారి మనము గ్రహించి ఆ చిత్తాన్ని నెరవేర్చగలిగితే పరిపూర్ణమై అందులో ప్రవేశించగలం.
ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చకపోతే మనం ఆయన అప్పగించిన పనిని నిర్లక్ష్యం చేసిన కారణాన్ని బట్టి క్రింద అగ్నిగుండంలోనికి త్రోసివేయబడతాం. ఈ రెండింటిని మన ముందు ఉంచుతూ ఈ వాగ్దానము మనతో మాట్లాడుతున్నాడు. ఇది మొదటి భాగం. ఇప్పుడు 16వ వచనం నుంచి కనుక మనం చదివితే 16వ వచనం నుంచి ఒక్క వచనానికి ముందుకు వెళ్దాం. అదే 5వ అధ్యాయము 11వ వచనాన్ని 16వ వచనాన్ని చదువు. కావున ఇక మీదట మేము అంటే ఏంటన్నమాట, ఒక జీవితాన్ని ముగించి అక్కడతోని ఇక మీదట ఇప్పటి వరకు ఒక మాట, ఇక నుంచి మరొక మాట, ఎప్పటి వరకు ఒక బ్రతుకు, ఇక నుంచి మరొక బ్రతుకు, ఎప్పటి వరకు ఈ ఒడ్డు, ఇక నుంచి ఆ ఒడ్డు. అంటే 2 మాటలు నేను మీకు అర్థం అవడానికి జ్ఞాపకం చేస్తా. ఏటికి యువతలు ఉన్నాము, ఒక నావ ఆదరణ ఉన్నది, ఆ పడవ లేకపోతే బోటు లేదా ఈ దగ్గరికి వచ్చే వరకు ఎదురు చూస్తాం. రాగానే ఎవరి పని వాళ్ళే ఆతృత పడిపోయి కింద పడుతున్నారు, ముసలోళ్ళు ఉన్నారు, కాలు సరిగ్గా లేనోళ్ళు ఉన్నారు, నడవలేనోళ్ళు ఉన్నారు అని ఆలోచన ఏమి ఉండదు. ప్రతి ఒక్కరు తోసుకుంటూ గెంటుకుంటూ వెళ్ళి ఎవరి ముందు ఎక్కాలని చెప్పేసి ఆ బోటు ఎక్కుతారు. ఆ చివరికి వచ్చిన దిగేప్పుడు కూడా అంతే తొందర. కారణం ఏంటంటే జీవిత విధానము ఎప్పుడు ఆతృత 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 పడిపోతూనే ఉంటారు అన్నమాట. అందుకోసం నీ జీవితంలో దేనికి నువ్వు ఆతృత పడుతున్నావు అని కనుక అడిగితే పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, మన జీవితంలో ఈ లోకంలో లేదా ఈ ఒడ్డున ఉన్నాం మనము, ఆ ఒడ్డుకి వెళ్ళాలి. ఆ ఒడ్డులో ఉన్న మన అనుభవాలు లేకపోతే మనకు కావాల్సిన ఆస్తి, అంతస్తు, ఆశీర్వాదాలు అవతల దాచి ఉన్నాయి కనుక అవన్నీ మనము పొందాలని చూస్తూ ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి వారు ఈ నావ దాటాలని లేదా ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళాలని ఎలాగైతే ఉంటారో అలాగే నీ జీవితంలో ఈ శరీరం అనే ఈ మట్టిలో దేవుని ఆత్మ నివాసం చేసే కాల పరిధి నోవహు కాలం వరకునేమో 969 సంవత్సరాలైతే, అక్కడి నుంచి అబ్రహాము దగ్గరికి వచ్చేసిన 175 సంవత్సరాలైతే ఆయన ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు, అబ్బాయి మీరు ఎంతకాలం బ్రతకటం మంచిది కాదు నేను అనుకున్నాను. ఏజ్ని రోజు రోజుకి కుదించుకుంటూ వచ్చాడు. అందు గురించి నరుని ఆయుష్కాలాన్ని 120 సంవత్సరాలు చేస్తే మోషే మాట్లాడుతున్నాడు 90వ కీర్తనలో, అధిక బలం ఉంటే 80 లేకపోతే 70 సంవత్సరాలు అని ఆయన ఖచ్చితంగా ముగతాయింపు ఇచ్చేశాడు. ఈ ముగింపులో ఉన్న మనము, ఈ అధిక బలం లేదని అనుకుంటే 70 సంవత్సరాల పరిధిలో ఉన్న మనము ఈ ఒడ్డునున్నాము. ఆ ఒడ్డుకి వెళ్ళాలని ఆశతో ఆలయానికి వచ్చాం. ఈ ఆలయం అనే నావ లేదా సంఘం అనే ఈ బోట్లో మనం అందరం కూర్చున్నాం. ఆ ఒడ్డుకి నెడతా ఉన్నారు నావికులు, పెద్దలందరూ పని చేస్తున్నారు, పరిచారకులు పని చేస్తున్నారు. ఏదో రీతిలో ఈ పడవని ఆ ఒడ్డుకి చేర్చాలని. అందులో ఉన్న నీవు ఏమని ఆలోచన చేస్తున్నా? నాలాంటి దుర్మార్గుడు ఒక మాట అడిగాడంట. ఏమని? ఒక బోటు మధ్యలో మునిగిపోతే ఎలాగా ఏమా? అప్పుడు ఏమంటారు మీరు? నడి సముద్రంలో లేకపోతే నడి మార్గంలో ఒకవేళ బోటు మునిగిపోతే ఏం చేస్తావు అని అడిగారు అనుకోండి, మీరు ఇచ్చే సమాధానం, నేను చెప్పే జవాబు ఏంటో నీకు చెప్తాను. మీకు మీరిచ్చే జవాబు ఏంటో ఒకసారి ఆలోచన చేస్తే తడబడిపోతారు అనమాట. పడవలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయంటే పేతురు గారు అంతటి గొప్పవాడే, నాయనా అన్నగే పడవ మునిగిపోతుందయ్యా. అల్ప విశ్వాసులారా, ఎంతకాలము నేను మీతో ఉంటాను. ప్రియులారా, ఈ పరిస్థితిని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన జీవితంలో మనం ఎంతవరకు విశ్వాసం కలిగి ఉన్నామో ఒక్కసారి పరిశీలన వాక్యంలో నుంచి మాత్రమే చేసుకుందాం. మొదటి మాటగా ఆయన అంటాడు, పౌలు గారు మాట్లాడుతున్నాడు, ఎప్పటి వరకు మీరు యువతలు ఉన్నారు, ఇప్పుడు అవతలకి వెళ్తున్నారు. అవతలకి వెళ్తే ఏముంటుందో చెప్తున్నారు అన్నమాట. 17వ వచనాన్ని చూద్దాం. కాగా ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు అంటే ఆయన అన్నారు అవతల ఒడ్డు వరకు వెళ్ళక్కర్లేదు. పౌలు గారు చెప్తున్న అభయం ఏంటంటే, మీరు అవతల ఒడ్డు వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మరి ఎక్కడైనంటే అసలు క్రీస్తు అనే బోట్లో లేదా నావలో మీరు అసలు ప్రవేశిస్తేనే చాలు అని ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. ఎవడైనాను ఆ ఒడ్డుకి వెళ్తాను మాట్లాడుతున్నా, క్రీస్తు అనే నావలో లేదా క్రీస్తు ఉన్న నావలో, అదిగో నా నావ బయలుదేరుచున్నది. అందులో ఎవరున్నారంట? మాట్లాడట్లేదు మీరు అందరూ. అంటే టైం ఎంత అయింది పాస్టర్ గారు అడుగుతున్నా, నాకు కనబడుతుందమ్మా, మీకు లేదు కదా, నాకు కనబడుతుంది అక్కడ. అందుకే వాక్యం చెప్తుంది అనమాట. ఏమనంటే అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో ఎవరున్నారు? కాబట్టి యేసు ఉన్న నావలో నువ్వు ఉంటే, చాలా నావలు ఉన్నాయి ఒడ్డుని, ఏ నావ ఎక్కుతున్నావు ఒకసారి నువ్వు చూసుకోవాలి. కారణం ఏంటంటే యేసు ఉన్న నావ ఎప్పటికైనా ఎక్కడికి చేరుతుంది? ఆ ఒడ్డుకి
వాడికి ఖచ్చితంగా చేరుతుంది అనే ధైర్యంతో పౌలు గారు ఇప్పుడు మాట్లాడతాడు అన్నమాట. ఏమని? ఎవడైనాను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి అవతల వాడికి వెళ్తే వస్తుందని అనుకున్నాను నేను ముందు, కానీ ఒడ్డు వరకు వెళ్ళక్కర్లేదయ్యా. నువ్వు అసలు ఆయన ఉన్న నా వ్యక్తితే చాలు, ఆయనే నిన్ను నడిపించుకుంటూ అక్కడికి తీసుకుని వెళ్తాడు అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి బాప్తిస్మం పొందిన మనమందరము లోక సంబంధమైన ఆలోచనతో ఈ లోక భోగముల కొరకు మనము ప్రయాసపడదామా, లేకపోతే ఆయన చిత్తము మనల్ని బాప్తిస్మం పొందడం ద్వారా ఏ ఉద్దేశంతో మనల్ని ఖచ్చితంగా ఆయన విడుదలగా చేసుకున్నాడో అది మనము ఆలోచన చేద్దామా? నూతన సృష్టిని గురించి మీకు 2 సంగతులు జ్ఞాపకం చేస్తాను. ఎవడైనాను క్రీస్తునందున్న యెడల, అందరూ చెప్పలేదు, కంటొస్తుంది కదా మీ అందరికి. పాస్టర్ గారు ఇంకా నేర్చుకోలేదని అనుకుంటారు నన్ను చూసి. కొన్నిసార్లు నేర్చుకోలేకపోతున్నానమ్మా అంటే కొన్నిసార్లు మర్చిపోతున్నాను, అందుగురించి మీరు చెప్తారేమని. చెప్పండి ఇప్పుడు. కాగా క్రీస్తునందున్న యెడల, నిజంగానే అంటారా? ఇప్పుడు మనం ఎందులో ఉన్నాం? మనము క్రీస్తులో ఉన్నామా లేకపోతే క్రీస్తుకు బయట ఉన్నామా? ఆలయంలో ఉన్నంత మాత్రాన క్రీస్తులో ఉన్నట్టు కాదు అని చాలా మంది అన్నారు. కానీ నేనేమనుకుంటున్నానంటే ఒడ్డుకి వెళ్ళినా మధ్యలో మునిగిపోయినా క్రీస్తున్న నా విగ్గా కనుక హాయిగా నిద్రపోతున్నాను అన్నారు. మీరేమనుకుంటారు అమ్మ? మీరేమనుకుంటారు చెప్పండి. సంవత్సరం ఇప్పుడు గడిచిపోతుంది, కొత్త సంవత్సరం ఇప్పుడు వస్తుంది, వాగ్దానం దేవుడు ఏమి ఇస్తాడు? ఇన్ని రోజు వాగ్దానం ఉంది నీకు. సంవత్సరానికి ఒకే వాగ్దానం కాదు, ప్రతి క్షణము నీకు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన వాడు అబద్ధికుడు కాదు, నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన నిన్ను నమ్మిన వాడు, నువ్వు నమ్మటం సంగతాలన్నా నిన్ను ప్రేమించిన వాడు, ఈ అమ్మాయి నాకు చాలా ఇష్టం, నా కుమార్తె, ఈ అబ్బాయి నా కుమారుడు అని ఆయన చంకనెట్టుకుని నడిపి ఏడుస్తుంటే ఊరుకోబెడుతున్నా దేవుడు నీతో నాతో ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, కాగా ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. సృష్టిలో 2 భాగా. మనం యెషయా గ్రంథం చదివినా లేదా ఈ చివరి గ్రంథం ఉందో చూశారు, రెవల్యూషన్, ప్రకటన గ్రంథం చదివినా, ఇదిగో నేను నూతన సృష్టిని చూశాను, నూతన యెరూషలేముని చూశాను, అవి చూశాను, ఇవి చూశానని చెప్తున్నాడు. ఎవరో యోహాను గారు. అయితే నేను మీతో చెప్తున్నాను ఈ మాట ఏంటంటే, నూతన సృష్టిని గురించి మాట్లాడే ముందు అక్కడ పాత సృష్టి ఏంటో మనకి తెలియాలి. అప్పుడు నూతన సృష్టి ఏదో మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకోసమే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీతో నేను మాట్లాడుతున్న ఒకే మాట ఏంటంటే, పాతవి గతించినవి, ఇదిగో సమస్తము క్రొత్తవని అన్నారు. ఇప్పుడు పాతవి ఏంటో మీకు తెలియకుండా ఈ మైక్ ని నేను ఇదివరకు చూశాను, అదిగో తపలిస్ట్ గారి దగ్గర ఉండేది, నా దగ్గర ఇది కొత్త మైక్ తెచ్చాం పాస్టర్ గారికి, ఎలా నమ్ముతాను? కాబట్టి నాకు తెలియదు, క్రొత్తగా వచ్చాను, పాతలు పట్టుకొచ్చి ఇక్కడ పెట్టి అంత కొత్త పెట్టేసాండి, కొత్త కొనుక్కొచ్చాం అని అంటే నమ్మాలి నేను. అందుకు పాతదేదో మనకు తెలియాలి, అప్పుడు క్రొత్తదేదో ఖచ్చితంగా మనం గుర్తించగలుగుతాం. అంతే తప్ప అన్ని తెచ్చి అక్కడ పెట్టిన తర్వాత క్రొత్తగా వచ్చిన వాడికి సమస్తము క్రొత్తగానే కనిపిస్తుంది. అందుకోసం పాతది గతించిందని ఎలా తెలుస్తుంది నీకు అంటే, పాత బ్రతుకేంటో మీ అందరికీ తెలియాలి. 2 సంగతులు వాక్యంలో నుంచి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా మంది బాప్తిస్మం పొందడానికి వచ్చారు. బాప్తిస్మం పొందిన వాళ్ళందరికీ ఆయన బోధ చేస్తూ ఉంటే, లోకం రాసిన సువార్తలో భక్తుడైన యోహాను గారు, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు 3వ అధ్యాయంలో చాలా మందికి వరుసగా బాప్తిస్మం ఇచ్చుకుంటూ వచ్చాడు. 10వ వచనాన్ని చదువుదాం. 3వ అధ్యాయము 10వ వచనాన్ని. అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలెనని అతనిని అడుగగా అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఒకటి ఇవ్వవలెనని, ఆహారము గలవాడును అలాగే చేయవలెనని. అంటే ఏంటన్నమాట, ధనికులు వచ్చారు. ఏం చేయమంటారు సార్? ఈ నూతన సృష్టి అంటే మాకు తెలియలేదు, నూతన జన్మ అంటే మాకు అర్థం కాలేదు, మేము నూతనంగా జన్మించాలని ఆశపడుతున్నామండి యోహాను గారు అని అంటే, అయితే మీరు ఒక పని చేయండి. ఏంటంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి అంగీలు ఎన్ని ఉన్నాయి లేకపోతే షర్ట్లు ఎన్ని ఉన్నాయి ఒకసారి లెక్కెట్టుకో. 2 ఉంటే కనుక అసలు ఏమి లేనుడికి ఒకటి ఇచ్చే. ఒకవేళ నీకు ఆహారం ఉందనుకో, ఈ సంవత్సరానికి, వచ్చే సంవత్సరానికి, మళ్ళా సంవత్సరానికి దాచిపెట్టుకుంటే పురుగులు బట్టి పాడైపోతాయి అబ్బాయి. కాబట్టి నీకున్నంత కావాల్సినంత ఉంచుకుని మిగతాది పేదవాళ్ళకి ఇచ్చి, బ్యాంకులో దాచిపెట్టుకుంటే దొంగలు ఉంటారు, చిమ్మెట్టు కొట్టేస్తాయి. కాబట్టి మీరు దొంగ బ్యాంకులో దాచుకోవద్దు, లేని వాళ్ళకి ఇచ్చేయండి, అప్పుడు నేను మీకు ఇస్తాను అని చెప్పారు. చాలా మంది ఇష్టపడ్డారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు నూతన సృష్టిలోకి వచ్చినట్టే కాదా? చెప్పాలి మీరు, అందరూ మాట్లాడలేదు మీరు. అంటే ఎవరైతే బాప్తిస్మం పొందాలని వచ్చారో
వాళ్ళతో యోహాను గారు చెప్పిన మాట వాళ్ళు అంగీకరించారు. ఆ యోహాను గారి చేత యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకున్నారు. ఓకే సార్, ఆల్ రైట్, మేము అలాగే చేస్తామని వెళ్ళిపోయారు. అంటే వీళ్ళు అప్పటి వరకు దాచిపెట్టుకునే అలవాటు, ఇక్కడ నుంచి పంచిపెట్టే అలవాటు. మీరు చెప్పలేదన్నమాట. అంటే ఇప్పటి వరకు ఏ అలవాటు? దాచిపెట్టుకునే అలవాటు, స్వార్థము. ఇక్కడ నుంచి పంచిపెట్టే అలవాటు. నాకు ఇదిగో ఉంది, నీకు లేదో తీసుకో. ఇది క్రీస్తు ప్రేమ అని ఆయన యోర్దాను నది దగ్గర ప్రకటిస్తున్నాడు. 12వ వచనాన్ని చూద్దాం. ఇంకో గ్రూప్ వాళ్ళు వచ్చారు. సుంకరులను బాప్తిస్మము పొందవచ్చి బోధకుడా మేమేం చేయాలని అడిగారు. అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ ఎవరి యొద్ద తీసుకోవద్దని వారితో చెప్పారు. అంటే సుంకరులు అని అంటే మీకు ఇది వరకు చెప్పారు, సరే మరలా చెప్తున్నాను. సుంకరులు అని అంటే మన ఊళ్ళో ఆ ఎంఆర్ఓ గారి దగ్గర, అంటే ఇంకా కింద ఆర్ఐ గారి దగ్గర నుంచి, లేదా మున్సిపల్ కారణాల దగ్గర నుంచి కలెక్టర్ గారి వరకు ఉన్న ఈ కలెక్షన్ అంతా కూడా గవర్నమెంట్ కి పన్ను వసూలు చేసే డిపార్ట్మెంట్. వీళ్ళని పాత నిబంధన కాలంలో కానీ క్రొత్త నిబంధనల కాలంలో కానీ సుంకరులు అని పేరు పెట్టారు. ఈ సుంకరులు వచ్చి అడిగారు, అయ్యా మా సంగతి ఏంటిందని అడిగితే, మీకు నిర్ణయింపబడిన పన్ను 2 రూపాయలు అయితే మీరు 4 రూపాయలు వసూలు చేస్తున్నారు, 2 రూపాయలు ప్రభుత్వానికి కడుతున్నారు, మీకు జీతం తీసుకుంటూ మళ్ళీ 2 రూపాయలు ఎక్స్ట్రా తీసుకోవడం, ఇది అన్యాయము. ఇట్లాంటి అన్యాయము ప్రభుత్వ ఉద్యోగులైన మీరు చేయటం మంచిది కాదు. ప్రైవేట్ కంపెనీలో పనిచేసిన ఇలాంటి దౌర్భాగ్యం చేయొద్దయ్యా. ఉద్యోగస్తులందరికీ కొద్దిగా భయం వేసి, అమ్మో ఇలా తీసుకోకూడదు అనమాట అని అప్పనంగా వచ్చే, లేకపోతే లంచాలు తీసుకోవటం మానేశారండి. వాళ్ళు కూడా ఎక్కడికి వచ్చారన్నమాట? పాతవి గతించినాయి అంట, క్రొత్త అయిపోయారు. ఎక్కడి వరకు యోర్దాను నదికి వచ్చారు. బాప్తిసం పుచ్చుకునే వరకు వాళ్ళ బ్రతుకు ఒకలాగుంది. ఇక బాప్తిసం తీసుకున్న తర్వాత ఆ కలము రాయట్లేదు, 4 దినాలు రాసే బదులు 2 రాస్తున్నాడు. ఇదేంటంటే పోయిన సంవత్సరం వరకు 4 రాశారు కదా అంటే తగ్గించారమ్మ పనులు అని చెప్పడం. అలాగే నారెట్టుడంటే మళ్ళీ నేను ఇప్పుడు వరకు 4 తీసుకున్నానంటే దుర్మార్గుడు అంటారని, అమ్మ పనులు తగ్గించారు, మీకు తెలియలేదు, ఇంకా ఆర్డర్ రాలేదు, మాకు వచ్చింది ఆల్రెడీ అని చెప్తాడు. అబద్ధం అంట, పాపాన్ని కప్పి పెట్టుకోవడానికి. ఈ రీతిగా రెండో వాళ్ళు కూడా ఓకే అన్నారండి. 3వ జాబితా వచ్చారు సైనికులు. 14వ వచనాన్ని చదువుదాం. సైనికులను మేమేమి చేయవలనని అతనిని అడిగిరి. అందుకతడు ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీదను అపనింద వేయకయు మీ జీతములతో మీరు. 3వ జాబితా వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఎవరు అని అంటే సైనికులు లేదా పోలీస్ అధికారులు. వాళ్ళందరికీ ఖచ్చితంగా చెప్పడం, ఎందుకయ్యా మీరు కాకి డ్రెస్ వేసుకున్నంత మాత్రాన, లాఠీ చేతిలో ఉన్నంత మాత్రాన మీ కనబడవడైనా బూతులు తిట్టడమే, కనదొరుకున్న నెల నీకు చేతికి వచ్చినట్టుగా బాధటమే తప్పు. అలాంటి పనులు చేయొద్దు. దొంగెవడో దొరెవడో కాస్త గమనించండి అయ్యా. అంతేగాని కనిపించడం వల్ల కేసు పెట్టి ఇలాంటి దౌర్భాగ్య పని ఎందుకు చేస్తున్నారు అని అంటే, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి యొక్క బోధ వారికి నచ్చి వాళ్ళు కూడా అలాగే చేస్తాం సార్ అని అప్పుడే మారు మనసు పొంది యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు నాతో మాట్లాడాలి మీరు అందరూ. ఒకటి, ధనికులు వచ్చారు, బాప్తిస్మం పొంది వాళ్ళ జీవిత విధానాన్ని మార్చుకుని వెళ్ళిపోయారు. 2 సుంకరులు వచ్చారు, వాళ్ళు బాప్తిసానికి ముందుగానే ఒక తీర్మానం చేసుకుని బాప్తిస్మం పొంది వెళ్ళిపోయారు. 3 సైనికులు వచ్చారు, వాళ్ళు కూడా అలాగే ఒప్పుకున్నారు, బాప్తిస్మం పొంది వెళ్ళిపోయారు. ఇంకొక జాబితా ఉండిపోయింది. 19వ వచనాన్ని చదువుదాం. అదే 3వ అధ్యాయము. అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సోదరుని భార్య అయిన హేరోదియా నిమిత్తమును యోహాను గద్దించినందుకు అది వరకు తాను చేసినవన్నీ చావన్నట్టు అతడు యోహాన్ని చెరసాలలో. ఇప్పుడు మీరు సమాధానం చెప్పాలి నాకు. 3 వరుసగా బాప్తిస్మం పొంది వెళ్ళిపోయారు. 4వ సంఖ్యలో అధికారిగా ఉన్న హేరోదు, చతుర్థాధిపతి అనే హేరోదు వచ్చి, అయ్యా మరి నా సంగతి ఏంటి అని అడిగితే, నువ్వు నీ తమ్ముడు భార్య ఎంచుకున్న తప్పు కదరా, నీ భార్య ఉంది కదా నీకు ఇంట్లో, నువ్వు రాజు కనుక కావాలంటే ఇంకో 100 మందిని చేసుకో, అంతేగాని నీ తమ్ముడు భార్య మీద పడ్డావు ఎందుకురా అని అడిగితే అది నేరమయ్యి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారిని చెరసాలలో వేయించాడు. ఇతను మారు మనసు పొందాడా పొందలేదా మీరు అందరూ చెప్పాలి. ఇప్పుడు అనుమానంగా ఉందా? థ్యాంక్స్. నీ ఒక్కదానికన్నా అర్థమైందమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. అంటే ఇంకెవరికి అర్థం కాలే, నా ప్రయాసంతో వేస్టే. మై గాడ్.
ఏంటమ్మా మాట్లాడట్లేదు, ఒక్కసారి మీకు అర్థమైందో లేదు తెలుసుకోవడం కోసం. అయితే ఒకరికి అర్థమైంది కదా చాలే పాస్టర్ గారు అంటారా అంటే లోకాసు వార్తలో 7వ అధ్యాయంలో ఆయన అంటాడనమాట. మీరు తీయొద్దులే, ఎందుకనంటే అసలు ఒక్క పాపి రక్షణ పొందితే పాస్టర్ గారు పరలోక రాజ్యంలో దూతలకే పదవి చేసుకుంటారంట. మీకు తెలుసా? మీకు ఒక న్యూస్ చెప్తాను. ఏమనంటే నిత్యము నేను ప్రతి విషయాల గురించి చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తాను, మంచి చెడు రెండు. ఇదేమో ఒక వార్త విన్నప్పుడు అనుకున్నాను అనమాట, బెత్లెహేములో సందడా లేదా మా ఇంట్లో సందడా అని ఒక ఆయన అడిగాను. మన ఇంట్లో సందడేనండి అన్న. వెరీ గుడ్. ఇంకొక ఆయన ఫోన్ చేశాను, మీరు గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నారు అబ్బాయి అని అడిగాను. ఏంటి ప్రభా, ఒకరికేమో ఏడిపెళ్తున్నావు, ఒకరికేమో నవ్వుతున్నావు, వాట్ ఆర్ యూ డూయింగ్? నువ్వు నోరు మూయాలి. నోరు మూసుకుంటావా? ఏం చెప్తావు? ఏదో నీ చేతి కింద ఉన్నావు, నీ ఇష్టం వచ్చినట్టు ఒకటి వడ్డిస్తున్నావు, ఒకటికేమో నీ ఇష్టం వచ్చినట్టుగా తెడ్డించి కొట్టేస్తున్నావు. ఏంటిది అని అంటే అది అంతే రసవట అన్నాడు. అంటే బెత్లెహేములో సందడి ఇక్కడ వచ్చింది. సందడిగా ఒకే కుటుంబంలో ఒకళ్ళేమో పండగ చేసుకున్నారు యేసయ్య పుట్టాడని, ఇంకొక ఆయన ఏమో యేసయ్య చిలువేసేసారని చెప్పేసి ఆయన ఎడుతున్నాడు. స్నేహితులారా జాగ్రత్త సుమా. ఏ రోజుని క్రిస్మస్ వస్తుందో లేదా ఏ రోజుని గుడ్ ఫ్రైడే వస్తుందో నీకు తెలియదు కనుక సమయం ఉన్నప్పుడే నువ్వు ఇల్లు చక్కబెట్టుకోవాలి అని అన్న దానికోసం ఈయన ఈ మాట మనతో మాట్లాడుతున్నాడు. ఏమని? 3 వ్యక్తులు లేదా 3 గ్రూపులు వాళ్ళు బాప్తిస్మం పొందారు, వెళ్ళిపోయారు. ఒక గ్రూపు లేదా అధికారులు వచ్చి ఆయన మీద రివెంజ్ తీర్చుకోవడం కోసం తీసుకెళ్లి జైల్లో వేశారు. ఇప్పుడు బాప్తిస్మం పొందిన మనల గురించి ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే 2 ప్రాముఖ్యమైన సంగతులు మీరు గమనించాలి. ఎలాగా అని అడిగితే ప్రకృతి సంబంధమైన నూతనత్వం ఉంది, ఆత్మ సంబంధమైన నూతనత్వం ఉంది. ఇప్పుడు ఈ ముగ్గురులో లేదా 4గురిలో 3 ఆత్మ సంబంధమైన నూతనత్వాన్ని పొందడానికి ప్రకృతి సంబంధమైన మార్పు వాళ్ళ జీవితంలో చేర్చుకున్నారు. ఇప్పటి వరకు వాళ్ళ జీవితం వేరుగా ఉంది. ఈ దినం నుంచి వాళ్ళ జీవితము బాప్తిస్మం పొంది ఒడ్డుకి రావటం ఆ పాపం వాళ్ళ జీవితాన్ని దేవుడు మార్చేసరికి వాళ్ళ బ్రతుకంతా ఆత్మీయంగా ఎదుగుతూ ఎదుగుతూ ఎదుగుతూ. స్నేహితులారా, మరి ఈ సంగతి ఏంటంటే అతని పాపము రోజు రోజుకి పెరిగి కుమిలి 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 ఏడుస్తున్నాడే తప్ప ఇది చేద్దామంటే అది చేయటం మాటలేదు, ఏది చేద్దామంటే అది చేయడానికి అవకాశం లేకుండా పోయింది. కారణం ఏంటి అని అడిగితే ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని అని మాట్లాడుతున్నాడని కనుక మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇప్పుడు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువు. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించటం వలన నా బ్రతుకు మూలముగానైనను సరే చావు మూలముగానైనను సరే క్రీస్తు నా శరీరం ముందు ఘనపరచబడునని నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థనలను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా సువార్త ప్రకటన అనే ఈ వెర్రితనాన్ని పౌలు గారు ఒక మాటలో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. ఈ ప్రకటన లేదా ఎవరో బాప్తిస్మం ఇచ్చి యోహాను యొర్దాను నది ఒడ్డున వీళ్ళందరికీ చెప్పిన ప్రకటనే ఇతనికి కూడా చెప్తే వీళ్ళందరి హృదయాలు మార్చబడ్డాయి. ఇతను ఒక్కడి హృదయం మాత్రమే కఠినపరచబడిన కారణాన్ని బట్టి రక్షణ వాళ్ళకి ప్రకటించబడింది. వాళ్ళందరూ రక్షణ పొంది వెళ్ళిపోయారు. రక్షణని ఆటంకపరుచుకున్నవాడు ఎవరు అనంటే తన స్వయం కృపతాపరాధమే గాని ఇతరులు చేసిన దోషం మాత్రము కాదు అని చెప్పి ఆయన అక్కడ ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఈ మాటలను బట్టి ఒక్కసారి కనుక మనం ఆలోచన చేసినట్లయితే అదే ఆ కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి కనుక మనం చదివితే లేదా 6వ వచనం నుంచి చదివితే చాలా సంగతులు ఆయన రాస్తాడు. 5వ వచనం 6 నుంచి చదువుదాం. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి అంటే ఏంటన్నమాట పూర్వము అని అంటే ఒకప్పుడు యొర్దాను నది ఒడ్డుకి వచ్చే పర్యంతము మొదట ధనికులు గాని, 2 సుంకరులు గాని, 3 సైనికులు గాని ఈ ముగ్గురులో ఏ విధమైన మార్పు లేదు. పూర్వము వాళ్ళ బ్రతుకు మార్పు లేని బ్రతుకు గాని ఉండిపోయింది. ఆ ఉండిపోయిన ఈ జీవితాన్ని తిరిగి మరలా క్రమపరచడం కోసం ఇప్పుడు నేను సువార్త ప్రకటిస్తున్నాను అని
వచనాన్ని హెచ్చరిక చేస్తున్నాడు అపోస్తులైన పౌలు గారు. ఆయన పరిచర్య మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన పరిచర్య ఎలా ఉండదో వాక్యంలో నుంచి కొన్ని సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం నుంచి కనుక మనం మొదలు పెడితే అక్కడ మొదలు పెడుతున్నాడు అనమాట. అంటే మొదటి వచనాన్ని నుంచి చదివితే అపోస్తులైన పౌలు అతడు ప్రతి విశ్రాంతి 18వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథము 4వ వచనం చదువున. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు. ఇప్పుడు మీరు చెప్పాలి. ఇప్పుడు మనం ఎవరైనా ఒక గెస్ట్ స్పీకర్ తెచ్చుకున్నాం అనుకోండి, ఆయన బోధించింది మనం వెంట వరకే మనకు పర్మిషన్ ఇచ్చారు. కానీ మన సంఘంలో ఆయనతో వాదన పెట్టుకుంటూ ఊరుకుంటారా? మీరు ఊరుకుంటారు? అసలు ఊరుకోరు కదా. ఏమంటారు? మాట్లాడలేదు మీరు ఎవరు. ఏ ప్రమాదం ఏం లేదు ఇక్కడ. మాట్లాడటం కానీ లేదా మీకు తీర్పు తీర్చడం కానీ నాకు ఆ బాధ్యతలు ఏమీ లేవు. ఒక్కడ ప్రభువుని ప్రకటించడానికి వచ్చాను, ప్రభువుని ప్రకటిస్తూనే ఉన్నాడు. ఆయన అంటున్నాడు తర్కము మొదలు పెట్టాడు. ఏమయ్యా నువ్వు ఇలా తర్కం మొదలు పెట్టినావు అని అడిగారంటారు ఎవరైనా? చాలా మంది వచ్చారు తర్కించడానికి. కొన్ని వేల మంది వచ్చారు బహుశా కొరింథీ పట్టణంలో. ఎవరిని లెక్క చేయకుండా ప్రభువుని ఉన్నట్టుగానే ప్రకటించాడు. అనేకుల్ని ఒప్పిస్తూనే ఉన్నాడు. కేవలము ధర్మశాస్త్రంలో ఆయనకున్న శక్తిని బట్టి ఆత్మ ఆయన మీదకి వచ్చింది కనుక ఎవరినైనా సరే ఎదిరించి వదిలిపెట్టాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను యోర్దాను నది దగ్గర చతుర్థాధిపతిని హేరోదుని ఏ రీతిగా గద్దించగలిగాడు. ఆత్మ ఉన్నవాడు కనుక బాప్తిస్మం ఇచ్చి యోహానుతో పాటు అపోస్తుడైన పౌలు గారు కూడా తర్కముతో మొదలు పెట్టాడు. 6వ వచనాన్ని చదువుదాం. ఈ పరిస్థితుల్లో వారు ఎదురాడి ఆయన దూషించి అతడు తన వస్త్రములను దులుపుకొని నా వస్త్రాలు ఏమైనా దుమ్ముంటే మీరేమైనా అవి కూడా మీ నాశనానికి మీ నాశనానికి మీ పాపమే కారణము అని ఖచ్చితంగా వస్త్రాలని దులిపేసుకుని అన్ని జనుల దగ్గరికి వెళ్తాను, వాళ్ళకి ప్రభువుని ప్రకటిస్తాను, మీరు ఎలాగ వినరు అని అన్ని జనుల దగ్గరికి వెళ్ళటానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. 8వ వచనాన్ని చదువుదాం. ఇక్కడి నుంచి ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారితో సహా ప్రభువునందు విశ్వాసం ఉంచాడు, బాప్తిస్మం పొందాడు. ఎంతో మంది ఆ మాటలు వినినప్పుడు అనేక మంది ప్రభు దగ్గరికి వస్తానే ఉన్నారు. ప్రారంభించినప్పుడు ఎలా ప్రారంభించారు అని అడిగితే ఆయన అంటున్నాడు అనమాట, తర్కముతో మొదలైన ఆయన పరిచర్య. తర్కముతో వితర్కము, ఒకళ్ళు ఇదంటే ఒకళ్ళు అవునంటే ఒకళ్ళు కాదని విసిగించిన సమయాలలో ఆయన విసిగిపోకుండా ప్రభువుని ప్రకటిస్తూనే ఉన్నాడు. ప్రకటిస్తూనే అగైన్ అండ్ అగైన్ ఆయన అవకాశాన్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు కొంతమంది ప్రభువులకు వచ్చారు. స్నేహితులారా, ఇలాగ ప్రారంభమైన ఈ పరిచర్య 11వ వచనాన్ని చదివితే అక్కడ రాస్తున్నాడు అనమాట. ఏమని? అతడు వారి మధ్యన దేవుని వాక్యమును బోధించుచు ఒక సంవత్సరం మీద 6 నెలల పాటు ఈ కొరింథీ పట్టణంలో ప్రభువుని ప్రకటిస్తున్నాడు. సోదరులారా, ఆ సంఘం మీద ఉన్న ప్రేమ, ఆ సంఘం మీద పెంచుకున్న మమకారంతో ఇప్పుడు ఒక ఉత్తరాన్ని రాస్తున్నాడు. మొదట ఒకటి రాశాడు, అది విన్న తర్వాత 2వ ఉత్తరం రాస్తున్నాడు అనమాట. ఈ ఉత్తరంలో నాయన, గుడారం అనే మన శరీరము, ఈ నివాసంలో మనం కొంతకాలమే, శాశ్వత కాలం ఉండే నివాసం కాదు ఇది. కొద్ది కాలమే మనం ఉంటాం. కాబట్టి శాశ్వత కాలం ఉండే నివాసంలో మీరు ప్రవేశించాలనే ఆశ మీలో ఉంటే కనుక ఈ నివాసంలో ఉన్నప్పుడే మీ బ్రతుకుని మీరు చక్కబెట్టుకోండి, దిద్దుకోండి, మీరు మారు మనసు పొందండి అని హెచ్చరిక చేసినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. సహోదరులారా, సాధారణంగా మన విశ్వాస జీవితము రోజు రోజుకి వెనకబడిపోతున్న కారణం ఏమై ఉంటుంది బహుశా అంటే, పాస్టర్ గారు సరిగ్గా పరిచయం చేయట్లేదా, లేకపోతే మిగతా పాస్టర్ గారు సరిగ్గా వాక్యం చెప్పట్లేదా, లేకపోతే నాయకులు సరిగ్గా లేరా, లేకపోతే కీబోర్డిస్ట్ సరిగ్గా లేరా, లేకపోతే అబలిస్ట్ లేనా అన్న దానికంటే నా జీవితం ఏంటి అని ఎవరికి వారి ఒకసారి పరిశీలన చేసుకోగలిగితే తప్ప లేకపోతే జీవితంలో మార్పు రాదు అని ప్రభు పేరట నేను మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నా. ఈ రీతిగా ఆరంభమైన ఈ మాట, నూతన సృష్టి ఎలాగవుతుంది నాయన అని అడిగితే, పాతవి గతించాలంట, క్రొత్తవి వస్తూనే ఉంటాయి. ఎలా ఉంటాయో మోడల్గా మనం ఒక్కసారి ఆనవాళ్ళు ఏంటో ఒక్కసారి వాక్యంలో నుంచి మరికొన్ని సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి మాటగా, మీకు ప్రకృతి సంబంధమైన మానవ జీవితము, శరీరం ఉన్నది.
అలాగే ఆత్మ సంబంధమైన మానవ జీవితం ఉన్నది. అలాగే ఆత్మ సంబంధమైన ఇంకోటి ఏంటి, శరీరము కూడా ఉన్నది. అమ్మ మీరు అందరూ నమ్ముతున్నారా? వింటున్నట్టు అనిపించట్లేదు మీరు? నేను పాస్టర్ గారు గమనం ముగించండి, కొత్త సంవత్సరం వచ్చేస్తున్నట్టుగా చదువుతున్నారు. నిజంగా మీకు అర్థం కాకమ్మా, ఒకసారి మిమ్మల్ని ఏమనుకోకండి. మీరు బిడ్డలు కనుక మరీ అడుగుతున్నాను. నేను చెప్పే బోధ మీకు అర్థం కాక అలాగ అయ్యమైంది ఏంటో చెప్తున్నాడు పాస్టర్ గారు, మాకు అయ్యమైంగా ఉంది అన్నట్లు చూస్తున్నాను. నిజమేనమ్మా? అర్థం కావట్లేదు కదా? ఇందాక ఒకటి, ఇప్పుడు నెంబర్ పెరిగింది 2. అంటే ఎప్పుడు కూడా మీకు ఒక ఆనవాళ్ళు చెప్తాను. ప్రతి సంవత్సరం దెబ్బలు తింటా ఉండేవాడు నేను చిన్నప్పుడు. మా సిఆర్ గారు క్రిస్మస్ ఫంక్షన్కి వేరే ఊరు వెళ్దాం, సండే స్కూల్ వాళ్ళందరికీ డ్రామా నేర్పించాలి అని చెప్పేసి నేర్పించారు. సరే, బ్రహ్మాండంగా ఉంది. నన్ను అన్నారు, రే నువ్వు ఈ సత్రానికి యజమాని అనమాట, నువ్వు ఇక్కడ మంచి డ్రెస్ వేసి నాకు నిలబెడతా, మరియమ్మ యోసేపు మరియమ్మను తీసుకుని వస్తూ ఉంటాడు, వాళ్ళు చూడండి గెటౌట్, ఇక్కడ ప్లేస్ లేదు గెటౌట్ అని చెప్పరా అన్నారు. అలాగేనండి, నేర్పించారు. ట్రైల్ అయిపోయింది, మొత్తం అన్నీ అయిపోయింది. ఇంకా డ్రామా వేయడానికి రెడీ అయ్యారు. అందరూ మామూలుగా మంచి టెన్షన్గా అందరూ పేపర్లు చదివేసుకున్నారు, నేను అలాగే చదివేసుకున్నాను. నా పోర్షన్ ఏంటో అక్కడ కరెక్ట్గా ప్రజెంట్ చేయడానికి దగ్గరికి వచ్చేసరికి మరియమ్మను తీసుకుని వస్తున్నాడు యోసేపు. దూరంగా ఉన్నాడు, బాబు భయంకరమైన పరిస్థితులు లేదంటే ఏమవుతాడు, అలాగే చెప్తాడు ఏముందని చెప్తాను అని అనుకుని మనసులో, బాబు సత్రంలో ఏమైనా స్థలం ఖచ్చితంగా ఉంది రండి ప్రతి సంవత్సరం ఇలాగే తిట్టనే ఉండేవాడిని నా లైఫ్ అంతా. ఈ పోర్షన్ అంటే దాంట్లో ఇమిడిపోయి అబ్బాయి అలా కదా ఆయన అలాగే చెప్తారు కానీ నాకు నేనుగా మార్చేసుకుని దేవుడి మీద దెబ్బలు తిని ఇంటికి వచ్చేస్తా ఉండేవాడు. ఏం చేద్దాం చెప్పండి? అదే పరిస్థితి మీకు కూడా వస్తుందేమో, జాగ్రత్త. ఒకసారి మీరు మోసపోవద్దు అని చెప్తున్నాడు ప్రభు పేరట. ఏమంటారా? దెబ్బలు తింటారా లేకపోతే తినకుండా వెళ్ళిపోదాం అంటారా? చెప్పాలి మీరు. ఏమో తినకుండా. వెరీ గుడ్. అయితే ఒక పని చేయాలి, మీరు జాగ్రత్తగా వినాలి, శ్రద్ధగా వినాలి. ఏ పాయింట్ మర్చిపోయినా లింక్ అర్థం కాదు. అందుకోసం ఇప్పుడు నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే, కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడెవరు? నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయి. ఇప్పుడు పాతవి గతించిన వాళ్ళు ఎవరు? క్రొత్త ఎవరికైనా అంటే 3 జాబితాలు చెప్పాను. ఒక ఆయన అలా పాపిట్లతోటి బ్రతుకులోనే ఉండిపోయాడు. వాడి బ్రతుకు ఎలా ఉంటుంది, ఈ ముగ్గురు బ్రతుకు ఎలా ఉంటుంది అని ఒకసారి పరిశీలనగా మనం ఆలోచన చేస్తే వాక్య భాగంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడైన యెహోవా మీతో నాతో మనందరితో ఏమని వాగ్దానం చేశాడు చెప్పాలి. మీరు చెప్పాలి ఏమని వాగ్దానం. అబ్రహాంతో ఏం వాగ్దానం చేశాడు? ఏమా, ఇదిగో ఈ దేశం అంతా నీకు నీ సంతానానికి ఇస్తానా. ఇప్పుడు పందుపు రంగం అనే దానికి ఇప్పుడు అబ్రహాము జీవితానికి ఉన్న వ్యత్యాసం ఏంటో మీరు చెప్పగలరా? మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. స్కూల్లో పాటల పోటీలు పెట్టారు, పాడగలిగిన వాళ్ళు అందరూ రెడీ అవుతున్నారు. ఆటల పోటీలు పెట్టారు, ఆడగలిగిన వాళ్ళు అందరూ రెడీ అయిపోతున్నారు. అలాగే రైటింగ్, ఎస్ఐ రైటింగ్ లో పెట్టారు, అందులో ఇలాగ ప్రతి దాంట్లో పోటీ అనేది లేకపోతే మనము దాని గురించి అసలు పట్టించుకో. కాబట్టి నీ పందెపు రంగం ఏమిటి నీ జీవితంలో అంటే, అదిగో అక్కడ కనపడుతుంది చూశారు, ఏంటది? పరలోక పట్టణం. ఆ పట్టణాన్ని మీకు నిత్య స్వాస్థ్యముగా అంటే రక్షణ అనే పేరు పెట్టి మిమ్మల్ని అందరినీ అందులోకి తీసుకుని వెళ్తాను, నేను మరలా వస్తాను అని యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పిన యేసయ్య మాట ఒక్కటి మనకు ఆదరణ కలిగించి, అవును ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావో తెలియట్లేదు, మేము ఎదురు చూస్తానే ఉన్నాం ఇక్కడని ప్రతి సంవత్సరం మనం ఆశపడతానే ఉన్నాం. కానీ దిద్దుకోవలసిన బాధ్యతని మనకి హెచ్చరించే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మనము దిద్దుకోలేని స్థితిలో ఉన్న కారణాన్ని బట్టి ఇప్పుడు దిద్దుకోవలసిన అవసరం వచ్చిందని ప్రభు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎలాగా అని అడిగితే, అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీకు ఇది ఇస్తాను అది ఇస్తానని ఎన్నో చెప్పాడు. ఈ అన్నిటికీ ఒక ఆనవాళ్ళు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏదైనా ఒక విత్తనాన్ని మీరు తీసుకోండి, గోధుమ గింజ కానీ వడ్ల గింజ కానీ లేదా ఏదైనా ఒక విత్తనాన్ని మనం తీసుకున్నాం. దాని రూపము ప్రకృతి సంబంధమైన రూపమా ఆత్మ సంబంధమైన రూపమా చెప్పాలి. మీరు అందరూ మాట్లాడలేదు, పర్వాలేదు, ఆ దేవుని సన్నిధిలో మీరు సమాధానం చెప్పొచ్చు, నేనేం బాధపడను. ఏమో చెప్పండి. ప్రకృతి సంబంధమైన విత్తనం. ఆ విత్తనాన్ని విత్తినప్పుడు ఉదయాన్నే 3 రోజుల తర్వాత వెళ్ళి చూసేసరికి ఒక మొలక మాత్రమే వస్తుంది తెల్లగా, అంతే తప్ప దాంట్లో ఆకులు ఎన్ని ఉన్నాయో కాయలు ఎన్ని ఉన్నాయో లేదా పువ్వులు ఎన్ని ఉన్నాయో కనపడతాయా?
కనిపించవు. 7 రోజులు అయ్యేసరికి ఆ మువ్వులో నుంచి మళ్ళీ చిన్న అంటే ఇంకో మువ్వు ఆకు ముందు మనకు కనిపించిన తెల్ల దాంట్లో నుంచి చిన్న మువ్వు కనిపిస్తూ ఉంటది. అలాగే 7 రోజుల చొప్పున మీరు లెక్కేసుకుంటూ వెళ్తే ఆ 7 రోజుల చొప్పున ఒక్కొక్క మువ్వు వస్తూనే ఉంటుంది, ఆకులు వస్తూనే ఉంటాయి. సంవత్సరం అయ్యేసరికి తోటమాలి చూసి గుబ్బురుగా ఎదిగేసరికి ఇన్ని ఆకులు వచ్చినాయో, ఇన్ని సంవత్సరాలు దీన్ని ఈ సంవత్సరం పాటు నేను నీళ్ళేసి పెంచాను కనుక ఇది మంచి కాయలు కాస్తుంది అని చెప్పేసి తోటమాలి ఆనందపడతా ఉంటాడు. ఇప్పుడు ఈ చెట్టుని ఈ విత్తనాన్ని ఒకసారి మనం రెండింటిని చూసినట్లయితే ఈ మొలకెత్తిన విత్తనమేమో చెట్టుగా మారింది, ఆ చనిపోకుండా అలాగే ఉన్న విత్తనమేమో చెప్పాలి మీరు అందరూ ఎలా ఉంది, అలాగే ఉంది. అందుకని ఈ ముగ్గురు మార్పు చెంది క్రీస్తులో నాటబడ్డారు కనుక ఒక సంవత్సర కాలం అయ్యేసరికి ముగ్గురు కూడా మొక్కల వలె కనిపిస్తున్నారు. అందుగురించే దావీదు అంటాడు, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారంట. గుబురుగా ఉన్నాయి ఆకులు, పచ్చగా ఉన్నాయి ఆకులు అని చూపిస్తున్నాడు. మరి ఈ విత్తనం సంగతి ఏంటి అని అంటే, ఈ విత్తనము వాడి హృదయంలో ఎవరో ఆ హేరోదు, చతుర్థాధిపతి అయిన హేరోదు జీవితంలో అది ఫలించదు కనుక, అది నాటబడలేదు కనుక ఆ విత్తనము ఎలాగున్న విత్తనము అలాగే ఉండిపోయింది. వాడి బ్రతుకు విత్తనంగానే మిగిలిపోయింది. సోదరి సోదరులారా, అట్టి జీవితం నీకు కావాలి అని అడిగితే నువ్వు కావాలని కోరుకుంటున్నావు, కానీ వర్షం కావాలి లేకపోతే ఎండ కావాలి అని నువ్వు కోరుకుంటే వచ్చేదా? అందుగురించే దేవుని వాగ్దానం ఎలా ఉంటుంది అని అంటే ఆయన అన్నాడు, ద్వితీయోపదేశకాండం ఇంటి దగ్గర చదువుకోండి మీరు, 28వ అధ్యాయంలో 24వ వచనం నుంచి వరుసగా చదువుతుండే ఆయన అన్నాడు, ఆకాశాన్ని ఎత్తడి వలె చేస్తాను, నేలని ఇనుములాగా తయారు చేసి ఉంచుతాను, నీకు ఎన్నటికీ కూడా వర్షం రాదు, ఈ నేలేమో నీకు ఫలించదు, అప్పుడు ఎలా ఫలిస్తావురా అని ఆయన హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఇది దీవెనలు, ఇవన్నీనేమో శాపాలు, ఇదిగో ఇవన్నీనేమో దీవెనలు అని చెప్తూ ఈ మాట చెప్తున్నాడు. అసలు వాగ్దానం ఏంటో చూద్దాం. 11వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 11వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. ఆయన ద్వితీయోపదేశకాండం అందరూ తీసుకోవాలి దయచేసి ప్లీజ్, ప్రతి ఒక్కరు తిని చదువు. మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశము ఏమో మళ్ళా చదవము. ఏ దేశం అది? 1 కొండలు, 2 లోయలు గల దేశము. ఇంకా చదువు. అది ఆకాశ వర్షము, వర్ష జలము త్రాగు. అంటే ఏంటన్నమాట? ఆకాశము నుంచి ఖచ్చితంగా వర్షం కురిచి తీరాలి. ఆ వర్ష జలాన్ని ఈ దేశము ఖచ్చితంగా త్రాగాలి. అట్లాంటి దేశము మీరు ఇదివరకున్న దేశం లాంటి దేశము కాదు ఇది. అక్కడ మీరు కాళ్ళతో తొక్కి నీళ్లు కాలువలు కట్టి మీరు చేలకు నీళ్లు పెట్టి మొక్కలు నాటారు. అట్లాంటి పని ఏమో అక్కడ నేను ఉన్న ప్రాణంగా మీ చేనికి ఏ రోజు నీళ్లు కావాలో ఆ రోజు నేను ఆకాశానికి చెప్తాను, ఆకాశం వర్షం ఇస్తుంది, భూమి మీకు కావలసిన పైరులు ఇస్తుంది అని వాగ్దానం చేస్తున్నాడు. ఇంకా కొంచెం క్రిందకి చదువుదాం, 13వ వచనానికి వచ్చేద్దాం. అంటే అంతా చదివితే మీ పూర్ణ హృదయంతోను మీ పూర్ణాత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినేయాలి. మీ దేశమునకు వర్షమును అనగా ఎంత కరెక్ట్గా మాట్లాడుతున్నారండి. ఒకసారి అక్కడే ఉండమ్మా, మా ఊరు వెళ్తున్నాను అప్పుడప్పుడు నేను, అప్పుడు చూడాలండి డబ్బాలెట్టుకుని బయలుదేరారు. ఏంట్రా అంటే కప్పనూరు ఎగుతున్నాడు, వర్షం కురవట్లేదు అయ్యారు. మంచోడ్రా మీరు. స్నేహితులారా, ఎంత భయంకరమైన దుస్థితి మన హృదయంలో చోటు చేసుకుని ఈ విత్తనము అది మొలకెత్తకుండా చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఏదిరా ఏం పని చేస్తున్నారు అని అంటే వర్షం రావట్లేదండి. ఏమండి నాయకులు ఏం చేస్తారండి దానికి? నీ విశ్వాసం భ్రష్టమైపోయింది, నీ బ్రతుకు అలా ఎండిపోవలసిందే తప్ప ఎప్పటికీ ఫలించదు అని గ్రంథము ఖచ్చితంగా సెలవిస్తుంది. ఏమని ఆయన అంటున్నాడు అనమాట. అందుకని నా మాట కనుక మీరు విన్నట్లయితే, నేను చెప్పినట్లుగా మీరు చేసినట్లయితే అది ఖచ్చితంగా వర్షం ఇస్తుంది. అది ఎలాగా? ఇప్పుడు చదువుదాం, అక్కడి నుంచి కంటిన్యూ చేయమా. అనగా అనగా 1 తొలకరి వానను, కడవరి వానను దాని కాలములను ఖచ్చితంగా కురిపిస్తా. స్నేహితులారా, మీకు అట్లాంటి ఫలం ఏమైనా కావాలా? లేకపోతే ఆకాశము ఎత్తడి వలెను
భూమి ఇనుము వలె గట్టిగా అయిపోయి జారిపడేట్టుగా ఉండేట్టుగైతే అది ఇంకా విత్తనం ఎక్కడ పడుతుంది? ఆ విత్తనం ఎందుకు ఫలిస్తుంది? అందుకోసమే 4 సంగతులు ఆ మత్తయి సువార్త 13 అధ్యాయంలో రాస్తాడు. మీరు ఇంటి దగ్గర చదువుకోండి. ఏమని మాట్లాడుతున్నాడంటే, కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నేలలో పడ్డాయి, మరికొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి. ఈ 3 ఫలించలేదంట. ఒక్క మాట చెప్తున్నాడు, మంచి నేలను పడిన విత్తనము 30 గాను 60 గాను 100 ఫలించింది అని అంటే అది ఆ పట్టణాన్ని గురించి ప్రభు ఇచ్చిన వాగ్దానమే. స్నేహితులారా, మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారు లేదు నాకు తెలియదు, కానీ ఆయన అంటున్నాడు అనమాట, మొగ్గు వచ్చింది అని సంతోషిస్తున్నాడు తోటమాలి అని అంటే ఎప్పుడు వస్తుంది అని అంటే ఆ విత్తనము నీ జీవితంలో ఖచ్చితంగా అది మొలవాలి. అది మొలిచినప్పుడే చిగురు వస్తుంది. చిగురులో నుంచి దినదినము అది ఎప్పుడు అని అంటే ఆకాశ జలము త్రాగే పట్టణమా, ఆ దేశంలో నువ్వు ఉన్నావా అని అడిగితే నువ్వు ఎక్కడుంటే ఆ దేశాన్ని నేను ఆశీర్వదిస్తాను. అబ్రహాముతో అంటున్నాడు, నిన్ను బట్టి ఈ జనులందరినీ నేను ఆశీర్వదిస్తాను, నిన్ను బట్టి ఈ దేశాన్ని నేను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు దమ్ముడైన ఆయన వాగ్దానం చేసిన దేవుడు ఎటువంటి వాడైనా. కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు కనుక నిన్ను 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 మనందరినీ ప్రేమతో రమ్మని పిలుస్తున్నాడు. ఆయన పిలుపును మీరు అంగీకరిస్తారా? ఆయన పిలుపును మీరు ఖచ్చితంగా అంగీకరించగలరా? అంగీకరించగలిగితే ఆయన అన్నాడు, ఎవడైనను క్రీస్తునందు నీడలా వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను సమస్తము క్రొత్త. ఎలాగైనా ఆయన అంటే ఒక మొక్క ఎలాగైతే విత్తనాన్ని మనం తీసుకుంటే వాళ్ళుగా విత్తనము భూమిలో పడి అది మొలిచినప్పుడు ఎలాగైతే మొక్కగా ఉంటుందో నీ బ్రతుకు కూడా క్రీస్తులో నువ్వు నాటబడిన వాడు దానం అయితే ఖచ్చితంగా ఫలిస్తావు. మరి ఎలాగా? ముగింపులో 2 మాటలు వాక్యంలో నుంచి మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగించేసుకున్నా. పేతురు గారు మాట్లాడుతున్నాడు. అపోస్తుడైన పేతురు గారు భక్త కోటికి వ్రాస్తూ ఆయన ఒక మాట మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఒకసారి వాక్యాన్ని చూద్దాం దయచేసి, ప్రతి ఒక్కరూ తీసుకోండి. అది పేతురు రాసిన మొదటి పత్రిక. పేతురు రాసిన మొదటి పత్రిక. ఆయన ఈ మాట మనతో జ్ఞాపకం చేసి మాట్లాడి 3వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుదాం. అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నారు. అక్కడే ఉండము. అంటే ఉద్దేశం ఏంటి అంటే, ఒకప్పుడు లోకంలోనికి పాపం వచ్చింది. పాపం వచ్చినంత మాత్రాన లోకమంతటిని నాశనం చేయడానికి ఇష్టం లేక ఎవరైతే నీతిని ప్రకటించారో ఆ నీతిని ప్రకటించిన నోవహుని మరి 7 ఆ కుటుంబ సభ్యుల్ని బాప్తిస్మ ఆదినాన్ని బాప్తిస్మ ఇవ్వడానికి మీది జలములను క్రింది జలములను లేవనెత్తి మధ్యలో ఒక గుడారం వేసి ఆ గుడారంలో ఆయన్ని కాచి బాప్తిస్మం ఇచ్చినట్లుగా ఈ గ్రంథంలో పేతురు గారి యొక్క భావన. అందుగురించి ఆయన భావన ఇంకొంచెం ముందుకెళ్తే 19వ వచనం నుంచి కనుక మనం చదివితే ఇంకా అర్థమవుతుంది. ఒకసారి చదువుతాం. దేవుని యొక్క దీర్ఘశాంతము పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వచ్చాడు. ఆయన శరీర రూపంలో రాలేదంట. ఆయన అప్పుడు ఉన్నాడు కనుక అప్పుడు ఆత్మస్వరూపిగా నోవహులో ప్రవేశించి నోవహు ద్వారా ఆ పట్టణమంతటికి కూడా సువార్తను ప్రకటించి, రెండయ్యా మీరు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు, నేను తయారు చేస్తున్న వాడ మీ అందరికీ సరిపోద్ది రండి అని అడిగితే వీడు తొగ్లక్ అన్నారు, పిచ్చోడు అన్నారు, ఎవరు ఆ వాడలోకి రాలేదు. సహోదరి సహోదరులారా, అందుగురించే ఆయన మాట వినిన 80 తప్ప, లేకపోతే 7 ఈయనతో కలుపుకుంటే 80 తప్ప ఇంకెవరు రక్షణ పొందలేకపోయారు. కారణం ఏంటయ్యానంటే దేవుని మాట వాళ్ళు వినలేదు కనుక. నువ్వు వినేవాడుగా ఉన్నావా? మీరు అనుకుంటున్నారు మీరు అందరూ, లేదా నేను కూడా అనుకున్నా, నేను ఎప్పుడు దేవుని మాట వింటున్నాను, దేవుని చెప్పిన పని చేస్తున్నాను అని అనుకున్నా. కానీ కొన్ని సందర్భాల్లో ఆయన మాట మనము నెగ్లెక్ట్ చేసి శాపాన్ని మనము కొని తెచ్చుకుంటున్నాం. మనతో ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసం స్థిరమైందేనా? నీ విశ్వాసం నిజమైందేనా?
నీ విశ్వాసము యథార్థమైందేనా? ఒక్కసారి మీరు వాక్యం వైపు చూడండి, సిలువ వైపు చూడండి, ప్రభు వైపు చూడండి. ఆయన మీతో ఈ రాత్రి మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడని ప్రభు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా ఆయన అన్నాడు 2వ పత్రికలో మరొక మాట ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అదే ఏమని మాట్లాడుతున్నాడో వాక్యంలో నుంచి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రళయం రప్పించారు. ఒకవేళ మన బ్రతికేంటని మీరు అనుకున్నారు, అప్పుడైతే జల ప్రళయం రప్పించి భక్తిహీనులందరినీ నాశనం చేశాడు. మరి మా బ్రతికేంటి నాయన అని ఒకసారి నువ్వు అడిగితే అక్కడ రాస్తున్నాడు 3వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం. ఏమని మాట్లాడుతున్నాడు చూద్దాం. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వలన మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు, ఈ దేని కోసమమ్మా? అగ్ని కొరకు నిలువ చేయబడినవై ఉన్నాయి. సహోదరి సహోదరులారా, అదే వాక్యం అప్పుడు ప్రకటించి అనేకుల్ని నీటి ద్వారా నాశనం చేసి ఆ మిగిలిన వాళ్ళని పరిశుద్ధులని ఎన్నుకుంటే వాళ్ళు దుర్మార్గులై ఇవాళ దేశమంతటా ప్రపంచమంతటా చెదిరిపోయి ఆయన నామానికి అవమానం తెచ్చే ప్రజగా మిగిలిపోతే ఇప్పుడు కూడా ఆయన భక్తులను పంపించి మనకి సువార్త అందిస్తున్నాడు. సహోదరి సహోదరులారా, ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడలా వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను సమస్తము క్రొత్తమైనని ఊరికే నోటితో చెప్పుకోవడం కోసమేనా? క్రొత్త అయ్యే పద్ధతులు ఎలా ఉంటాయో అది ఏ రీతిగా ఉంటుందో ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? ఇవాళ చివరి దినం అనుకోండి, ఒకవేళ మన బ్రతుకులో ఇప్పుడైనా మీరు ఆలోచన చేయకపోతే మనం దేని కొరకు సిద్ధం చేసి ఉంచాడంట? ఆయన అంటాడు అగ్ని కొరకు, ఈ తీర్పు కొరకు భక్తిహీనులందరినీ సిద్ధంగా ఉంచాను. నేను ఎప్పుడైతే వస్తానో మీ అందరినీ అగ్నిలో పడేస్తాను అని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి స్నేహితులారా, సమయం ఉండగానే మనం ఇల్లు చక్కబెట్టుకోవాలి. అందు గురించి ఇదిగో ఆయన రాకడ, ఇదిగో ఆయన రాకడని లోకమంతా ప్రకటిస్తున్న ఈ దినాలలో ఒక మాట దేవుని వైపు తిరిగి, నాయన నేను పాపిని నాయన, గత కాలం అంతట్లో నా బ్రతుకంతా వ్యర్థంగా గడిచిపోయింది. ఈ నూతన సంవత్సరంలో నూతన సృష్టిగా నేను ఉండాలని ఆశతో నీ దగ్గరికి వచ్చాను ఆయన. ఈ రాత్రి నన్ను మార్చవనైనా, నన్ను మలచవనైనా. కుమ్మరివాని పనిగా కుమ్మరివాని చేతిలో కుండ పగిలిపోతే దాన్ని మట్టి మరలా పిసికి ఎలాగైతే యుక్తమైన పాత్రగా తయారు చేస్తావో ఒక్కసారి కుమ్మరివాని పాత్రగా నీ చేతిలో నేను ఉండాలని అనుకుంటున్నానని మనముగా దేవునికి సమర్పించుకుని మారు మనసు పొంది నూతన సృష్టిగా మార్చి ఆ రాజ్యానికి వారసులుగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు కూడిన మీ అందరికీ కృపను అనుగ్రహించి నడిపించును గాక. సమస్త జ్ఞానం పెంచిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక.